హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె తాడిపత్రి మార్గంలో అవుకు మండలం నుంచి పునుకుంట్ల మున్నేనాయక్ తాండా ఇష్టనాయక్ తాండా దాటిన తర్వాత మనకి శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో మొదటగా మనకు కునుకుంట్ల పెద్దమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ఈ ఆలయం జగ్గులేరు ఒడ్డున గల కొండపై కలదు. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉడుము రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి మోకాలు ఎప్పుడు కూడా తడి కలిగి ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడా నీరు లేని సమయంలో కూడా స్వామివారి మోకాలు తడిగా ఉండటం విశేషం. వేసవిలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, మరియు చాలా వేడిగా ఉంటుంది. స్వామివారి మోకాల నుండి వచ్చే తేమను సేవిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున తిరునాళ్ళ కూడా జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి అవతారం ఒకటి. కంబగిరి స్వామికి 7 సోదరులు కలరు. లార్డ్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, పెద్ద ఓబులేసు, చిన్న ఓబులేసు, పెద్ద మదిలేటి స్వామి, చిన్న మదిలేటి స్వామి కలరు. ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్వామివారి ప్రతిమని తీసుకొని వెళ్ళి పక్కన వేరే చోట పెట్టారు. ఇక్కడ నుంచి కిందికి వెళ్లే మార్గంలో జగ్గులేరు వాగు వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఆలయం కలదు. ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీదేవి అమ్మవారి యొక్క గుడి. Thank you for watching this video. Please like, share and subscribe to my channel.